దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గో సంరక్షణను విస్మరించిందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గోవధపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన తెలిపారు. గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోవును రక్షించాలనే ఉద్దేశంతోనే ధర్మరక్షణ ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నానని చీకోటి వెల్లడించారు. మన చీకోటి ప్రవీణ్ గారికి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వారి విలువైన కాలం ఎటువంటిది అంటే నిజంగా వీరా గారి మీద ఉన్న, నేను వీరా తమ్ముడని పిలవడం బాగా అలవాటైపోయి నాకు ఫుల్ పేరు పిలవాలన్నా రావట్లేదు. వీరా తమ్ముడి మీద ఉన్న ఇష్టంతో కూడా కావచ్చు ఇక్కడికి విచ్చేసారందరం కూడా కృతజ్ఞతలు. అలాగే వారిని సూచనలు వారిని మాట్లాడవలసిందిగా మేము మనసారా కోరుతున్నాం. చెప్పి మరి నమో మిషన్ వందే గో మాతరం తరఫున వీర మధ్విరాజు గారు వీర ప్రయత్నం చేస్తున్నారు. వారికి డెఫినెట్ గా మేము అందరం సపోర్ట్ చేస్తాము. మేము కాదు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు సపోర్ట్ చేయాలి. మరి వీరికి మా ధర్మరక్ష సంస్థ తరఫున కూడా సపోర్ట్ డెఫినెట్ గా వారికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్య రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే మనవిస్తున్నా, హైవే పై ప్రత్యేకమైన గోవులను రక్షించడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ఉండాలి. వీళ్ళకి హైవే పై 100 స్పీడ్ దాటంగానే గన్లు ఏర్పాటు చేసి ఎట్లా ఛాలెంజ్ వేసి ప్రజలను ఇబ్బంది చేయాలి అని ఒక ధోరణి ఉంటది. కానీ మరి గోవులని అడ్డగోలుగా కంటైనర్లల్లో రకరకాలుగా హింసిస్తూ మరి తరలించడం జరుగుతుంది. మరి వాటిపై ప్రత్యేకమైన ఒక పోలీస్ టీం ఉండాలి. లేదా మీకు చేత కాకపోతే మాకు చెప్పండి, మేము టీం ఏర్పరుస్తాం. మరి మీకు చేతనవుతుందా, మీకు చేత కావాలి. మీకు కాకపోతే ధర్మరక్షకులు చాలా మంది ఉన్నారు, గోరక్షకులు చాలా మంది ఉన్నారు. మేము అందరం కలిసి టీం ఏర్పాటు చేస్తాం. మరి మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, మాతోటి కాదు, మా వ్యవస్థతోటి కాదు, మా పోలీసులతోటి కాదు, మా గవర్నమెంట్ తోటి కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేమే టీం ఏర్పాటు చేస్తాం, లీగల్ గా కాపాడుతాం. ఎక్కడైతే గో రవాణా జరుగుతుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము ఆపుతాము. మరి మీరు వచ్చి దానిపై కేసు రిజిస్టర్ చేయాలి. మరి అది చేయనియరు, గోరక్ష చేయనియరు. గోరక్ష చేసేటోళ్ళపై అడ్డగోలు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా హిందూగా పుట్టినారు. హిందూగా పుట్టినందుకు గర్వించాల్సిన విషయము, గోవుని రక్షించాలి. మరి మీరు ఇవాళ గోవు గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రము మీరు కూడా గోశాపానికి గురవుతారు. మరి హిందూ ద్రోహిగా మరి చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు గోవు గురించి ప్రత్యేకమైన ఒక టీమ్స్ ఏర్పాటు చేసి హైవేపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ మనందరూ కూడా గోరక్షకు పాల్పడాలి. గోవు బాగుంటే మన దేశం బాగుంటది, గోవు బాగుంటే మన హిందుత్వం బాగుంటది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసి సురేష్ గారు, ప్రేమ్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి కవిత ఆడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఈడ స్టేట్మెంట్ ఇచ్చిర్రు అని చెప్పి ఎంత ఎక్సైటింగ్ న్యూస్ వేస్తారో కొంచెం గోవు గురించి కూడా వేయాలి. ఎందుకంటే గోవు బాగుంటే అందరం బాగుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి న్యూస్లు ఎక్కడ కూడా గోవుకు అన్యాయం జరిగిన రంజాన్ మన బక్రీద్ టైంలో అడ్డగోలు గోవధ రోడ్డుపై భయం భక్తి లేకుండా, చట్టాన్ని గౌరవించకుండా అడ్డగోలు ఓల్డ్ సిటీ బార్కాజ్ వైపు అడ్డగోలు రోడ్డు పైనే గోవును వధిస్తున్నారు. కాబట్టి ఆ టైంలో మీడియా మిత్రులు అందరూ కూడా ఒకసారి స్టింగ్ ఆపరేషన్ లెక్క చేసి మరి మీరు అందరూ కూడా ఎంత అన్యాయం జరుగుతుంది గోవుకు అనేది మీరు ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ మరి మీ అందరికి కూడా ఇక్కడపై మా ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దానిపై పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము. కమింగ్ ముందు రోజుల్లో డెఫినెట్ గా దీనిపై ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, చట్టం అవసరం లేదు. మహా డిమాండ్ పర్సనల్ గా, నేను బీజేపీ నాయకుడైనా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి నా డిమాండ్, చాలా మంది డిమాండ్. సో దాని దిక్కు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దానిపై. సో దాని గురించి వర్కౌట్ చేసి అందరూ కూడా ఉద్యమం చేస్తే డెఫినెట్ గా అవుతుంది. గోవు మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి డెఫినెట్ గా అందరు స్పందించాల్సిన అవసరం ఉంది.
పార్టీలకు అతీతంగా ముఖ్యంగా వేరే పార్టీ వాళ్ళు కూడా దీనిపై సీరియస్గా ఒకసారి దృష్టి తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ బ్రెజిల్ లాంటి దేశాలలో మన గోవును తీసుకుపోయి అక్కడ అభివృద్ధి జరుగుతున్నారు. ఇక్కడ మనమేమో ఒంగోలు జాతి అంతరించిపోయే దిశలు ఉన్నాయి, ఆడనేమో వేల లక్షల సంఖ్యలో గోవులు ఉన్నాయి. మరి అంటే మన విలువ మనకు తెలుస్తలేదు. గోవు రక్షించే ప్రాసెస్ లో చాలా మందిపై కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, నాపై కూడా పెట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్, ఎందుకంటే ఇదంతా కూడా ఓవైసీ కన్సర్న్లో నడుస్తుంది. ఈ బీఫ్ సంబంధించి ఓవైసీ కన్సర్న్లలో నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రెండు గవర్నమెంట్లపై ఉండే, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పై. దీనిపై డెఫినెట్ గా ధర్మరక్ష, ఒక్క ధర్మరక్ష కాదు, ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. టెంపుల్స్ కాపాడుకోనికి కానీ గోవును కాపాడుకోనికి కానీ డెఫినెట్ గా అందరు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చాలా మంది మా దృష్టిలో ఉన్న వాళ్ళు, దృష్టిలో లేని వారు కూడా గోరక్ష చేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెడితే కూడా మేము బెయిల్స్ ఫ్రీగా ఇప్పిస్తున్నాం.